అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించి ప్రతి పని చేసే విధంగా అడుగులు ముందుకేస్తా ఉంది. అన్నా మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత వైరికైనా వెళ్తాం అంటూ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం చేసి ఏ పనైనా సరే ప్రజలను ఉద్దేశించి చేస్తుంటే కొంతమంది పేటీఎం బ్యాచ్ ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది పేటీఎం బ్యాచ్ మాత్రం చాలా హల్చల్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇచ్చిన హామీ ఒకటి, నెరవేర్చే పనులు ఒకటని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్‌ల విషయంలో చాలా స్పష్టంగా మీకు కొన్ని విషయాలు చెప్తా. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2019 నుండి 2024 మధ్య కాలంలో రూ. 3000 పెన్షన్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. అయితే రూ. 3000 పెన్షన్ పెంచడం కోసం దరిదాపు ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. 2000 ఉన్న పెన్షన్‌ని దశల వారీగా 250, 250, 250 పెంచుకుంటూ ఆఖరికి లాస్ట్ సంవత్సరంలో రూ. 3000 ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇదేమీ కాకుండా అన్న మాట ప్రకారం రూ. 3000 ఉన్న పెన్షన్ 4000 చేస్తానని చెప్పి అన్న మాట ప్రకారం అలాగే చేసి రూ. 3000 ఉన్న దాన్ని 4000 చేసి ప్రజలకి ఒకేసారి రూ. 4000 ఇచ్చారు. చంద్రబాబు గారి మాట అంటే అలా ఉంటది. అయితే ఈ పెన్షన్‌ల విషయంలో చాలా అవకతవకలు జరిగాయి. ప్రజలకి చాలామంది పెన్షన్‌లు అందట్లేదు. ఈ సచివాలయ సిబ్బంది సరిగ్గా పని చేయట్లేదని చెప్పి రకరకాల మాట్లాడుతా ఉన్నారు. అయితే చంద్రబాబు గారు ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. పెన్షన్‌లు అందకపోతే పెన్షన్‌ల విషయంలో ఏమైనా తేడా జరిగితే వెంటనే సెక్రటేరియట్ ఆఫీస్‌కి ఉంటది. ఆ నంబర్‌కి కాల్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యను మేము తీరుస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు వీళ్ళకి నచ్చవు కదా! వాళ్ళకి మాత్రం ఇబ్బందయిపోద్ది. వాళ్ళు మాత్రం ముందుగానే జరిగే పనైనా సరే బురద జల్లడం ఆళ్ళ పని. అక్కడ మంచి పని జరుగుతున్న బురద జల్లాలి. ప్రభుత్వాన్ని ఏదో రకంగా కొంగలో తొక్కాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి చాలామంది హడావుడి చేస్తా మనం సర్వసాధారణంగా చూస్తా ఉంటాం. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్‌ల విషయంలో తీసుకున్న కొన్ని వినూత్న కార్యక్రమాలు చాలా మందికి తెలీదు. విషయం తెలుసుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3000 ఉన్నటువంటి పెన్షన్ రూ. 4000 చేశారు. అలాగే ఇప్పుడు కొనసాగుతా ఉంది. వికలాంగులకి రూ. 3000 పెన్షన్ ఉండేది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి రూ. 6000 చేశారు. అంటే కాస్త నడవగలిగి, ఒక చెయ్యి గనక ఏమన్నా అవిటితనంగా ఉంటే గనక ఇలాంటి వాళ్ళకి రూ. 3000 ఉన్న దాన్ని రూ. 6000 చేశారు. అంతే కాకుండా ఇప్పుడు వీల్ చైర్ మీద వెళ్ళేప్పుడు 2 కాళ్ళు, 2 చేతులు సరిగ్గా లేకుండా కొంతమంది వీల్ చైర్‌లో ఉంటూ మంచానికే పరిమితమైన వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు రూ. 15,000 చేశారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఈ రూ. 15,000 చేశారు. ఒక సగటు మనిషి ఆదాయం రూ. 15,000 ఈ రోజున. ఒక కుటుంబాన్ని పోషించడానికి రూ. 15,000 ఖచ్చితంగా కావాలి ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో. అలాంటిది ఒక వికలాంగుడికి పూర్తిగా అవయవాలు కొద్దిగా డ్యామేజ్ అయ్యి కేవలం మంచానికి మాత్రమే పరిమితమైన కాళ్ళు, చేతులు సరిగ్గా లేని వాళ్ళకి రూ. 15,000 చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఎందుకంటే కుటుంబానికి ఒక వికలాంగుడు గనుక ఉంటే భారంగా ఫీల్ అయ్యే ఈ రోజుల్లో ఆ వికలాంగుడే కుటుంబాన్ని పోషించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ వినూత్న కార్యక్రమానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున వికలాంగుడిని చాలా తక్కువగా చూస్తా ఉంటారు. ఏ ఎందుకు పుట్టాడురా వీడు? వీడి వల్ల మాకేం ఏంట్రా అన్నట్టు చాలామంది మనం చూస్తా ఉంటాం వార్తల్లో గాని, బయట బయట కొంతమంది రోడ్ల దగ్గర అడుక్కుంటం ఇలాంటి వాళ్ళని చూస్తా ఉంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళ కోసం ఆలోచించి రూ. 15,000 చేశారు. తర్వాత హిజ్రాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు రూ. 6,000 పెన్షన్ అందిస్తా ఉన్నారు. చాలామంది ఏంటంటే నోరుంది కదా! ఎలాగైనా సరే బురద జల్లేయొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక మనిషిని ఆలోచించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రజా సమస్యల పట్ల అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని తిరిగిన వ్యక్తి కాబట్టి, కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి మెరుగైన విధంగా సదుపాయాలు కల్పిస్తూ ముందుకు అడుగులేస్తా ఉన్నారు. కానీ ఈ పేటీఎం బ్యాచ్ మాత్రం ఇవేమీ పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పెన్షన్ అందలేదనుకో, వాడిని ఎదలో పట్టుకుంటాం. "ఏరా నీ పెన్షన్ అందలేదంటగా? ఇవ్వలేదా ఆ ప్రభుత్వం? ఎందుకు ఇవ్వట్లేదు? అడగవా? ప్రశ్నించవా? నీలాంటోళ్ళు ఎంతమందున్నారని" చెప్పి ఉండొచ్చు. కానీ ఆ పెన్షన్ వచ్చేలా నువ్వు అతని కోసం కష్టపడ్డావనుకో అది మంచిది.
ఆ పెన్షన్ రాలేదని చెప్పి ఆడిని నువ్వు వెనకేసుకొచ్చి ప్రభుత్వాన్ని బురద జల్లేలా చేస్తే ఉపయోగం ఏముంది? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి అందరూ ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది చేసే పనుల వల్ల చిరాకు రప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలిసేది కొంత, తెలియక కొంత ఇష్టానుసారంగా మాట్లాడడం అందరికి అలవాటైపోయింది. ముఖ్యంగా ఈ పేటీఎం బ్యాచ్‌కి చెప్పేదేంటంటే వాస్తవాలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇచ్చే పెన్షన్‌లు గనుక మీరు చూస్తే షాక్ అవ్వాలి. ఎందుకంటే ఎవరిస్తున్నారు ఈ రోజున 15,000 పెన్షన్ అంటే మామూలు విషయమా? 55 సంవత్సరాలు దాటినోళ్ళకి మళ్ళీ వాళ్ళకొక పెన్షను. ఈ ప్రభుత్వం ముందుకు ఇన్ని అడుగులు వేస్తా ఉండంటే ఎందుకు తప్పుడు రాతలు రాసి ఏం చేస్తారు మీరు? విషయం తెలుసుకొని క్లియర్ కట్‌గా ఒక వికలాంగుల కోసం ఇంత గొప్ప ప్రయోజనాలు చేస్తా ఉండంటే, ఈ పెన్షన్‌లన్నిటిని తప్పుదోవ పట్టించి ప్రజలందరికీ ఏదో తప్పుడు సంకేతాలు అందించాలని ఒకే ఒక ఉద్దేశ్యంతో మీ ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉన్నారు. ఈ రోజున వికలాంగుల కోసం ఈ రూ. 15,000 పెన్షన్ ఇస్తారంటే మామూలు విషయం కాదు. గత 5 సంవత్సరాలు పథకాలిచ్చారు. పథకాల వల్ల కనీసం ఒక్క ఉపయోగమైనా ఉందా? అయి చెప్పుకుంటా గాని కనీసం ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఆ చేత్తో ఇచ్చి, ఈ చేత్తో లాగేసుకున్నారని చెప్పి చెప్పుకోవడమే తప్ప, కనీసం ఆ పథకాలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మంచోడు. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మేము బతికేసాం అన్నోళ్ళు ఒక్కళ్ళు చెప్పండి. ఏదీ లేదు. ఆటో వాళ్ళు చూసుకోండి. 10,000 ఇచ్చినట్టు ఇచ్చి కేసులు రాశారని చెప్పి వాళ్ళే చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. అమ్మఒడని చెప్తారు. అమ్మఒడికి ఎంతేస్తున్నారు? అమ్మఒడికి 15,000 ఏస్తున్నానని చెప్పి 2,000 కోత విధించి తర్వాత మెయింటెనెన్స్‌కి అని చెప్పి రకరకాల కోతలు విధించి మళ్ళీ అందులో కట్టింగులు. పెన్షన్‌లోనే స్టార్టింగ్‌లోనే తెలిసిపోయింది కదా మీరు. రూ. 3,000 పెన్షన్ అని చెప్పి 250, 250 పెంచుకుంటూ ఎళ్లి ఉపయోగం ఏముంది? ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఏ పథకాలు పెట్టినా అందులో ఎంతో కొంత కోత విధించి ఆ రకంగానే ఉంది తప్ప ఫుల్ ప్లెడ్జ్‌గా ఇచ్చిన విధానం ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాటిచ్చిన ప్రకారంగా ప్రతి ఫంక్షన్‌లో ఏమైతే అవలంబించే విధంగా ముందుకు అడుగులు వేశారో, అన్న మాట ప్రకారం ఫంక్షన్‌లు ఇచ్చుకుంటూ, ప్రజాదరణ పొందుతూ, ప్రజల కోసం కష్టపడే విధంగా ముందుకు అడుగులేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ వినూత్న పనులపై, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫంక్షన్‌ల విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి